వీడియోని ఓపెన్ చేసి యాడ్ ను స్కిప్ చేసి వీడియోని చూస్తున్న ఎందరో మహానుభావులకు నా ధన్యవాదాలు. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నది మా పల్లెటూరు. చిన్న డెమో మా ఊరు వాతావరణం ఎలా ఉంటుందని చూపించడం. పొలం చుట్టూ ఫెన్సింగ్ వేసినట్టు మా ఊరు చుట్టూ కొండలు ఉంటాయి. ఒకవేళ మీకు మా పల్లెటూరు లాంగ్ వీడియో కావాలంటే 1500 లైక్లు చేసేయండి, డెఫినెట్ గా అప్లోడ్ చేస్తాం. తమ్నేల్ ఆల్రెడీ చూసారు కదా, మన మిస్టర్ కేసం ఛానల్ కి 100K సబ్స్క్రైబర్స్ అయిపోయారు. సో చిన్న సెలబ్రేషన్ చేయడానికి ఒక బ్లాస్ట్, ఒక స్ప్రే బాటిల్ బీమార్ట్కి వెళ్ళి కొట్టుకొచ్చా, చిచి కొనుక్కొని వచ్చా. 1,00,000 మంది సబ్స్క్రైబర్లు అయిన ఆనందంలో నేను వెళ్ళి చాక్లెట్ కేక్ కూడా ఆర్డర్ ఇచ్చాను. చాక్లెట్ కేక్ హౌ మచ్ అన్నా అని అడిగాను. జస్ట్ 400 అని అన్నాడు. అరే ఇంత చీప్ గా ఇస్తున్నాడు ఏంది, మనం సెలబ్రిటీ కదా గుర్తుపట్టి ఇంత తక్కువకి ఇస్తున్నాడేమో అనుకున్నా. అప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. నాకు తర్వాత అర్థమైన విషయం ఏంటంటే మా సైడ్ చాక్లెట్ కేక్ అంటే జస్ట్ కింద బ్రెడ్ పైన చాక్లెట్ క్రీమ్ పూస్తే అయిపోద్ది. బ్లాస్ట్ తీసుకొని వస్తే సరిపోదు, దాన్ని ఎలా ఉపయోగించాలో కూడా తెలియాలి. ఒకసారి ట్రై చేసా, రాలా. ఇట్లా కాదులే అని చెప్పి ఈసారి బాహుబలిని బలాలు లేవని ఇద్దరిని తలుచుకుని మళ్ళీ ట్రై చేసా, అయినా కూడా రాలా. ఎన్ని అయ్యే పనుల్లో లేవని మన స్ఫూర్తి మన ధైర్యం కేఏ పాల్ గారిని తలుచుకొని మరీ పేల్చా, అయినా కూడా అవలా. బ్లడీ ఇడియట్, ఒరే మూర్ఖుడా, యూజ్లెస్ సర్ప సంతానమా. ఈ రోజంతా వెయిట్ చేసిన ఈ బ్లాస్ట్ బెల్చి మన కేక్ పెట్టాలి లేడని నా తమ్ముడు తీసుకున్నాడు. వాడు కూడా వాడుకున్న 1/2 kg కండెంట్ ఉపయోగించి బాగా ట్రై చేశాడు, కానీ అవలా. పెద్దలు ఉండగా పిల్లలకి ఎందుకు దండగా అని చెప్పి మా అన్నకి ఇచ్చా, మా అన్న వల్ల కూడా అవలా. ఫైనల్లీ నేను మా అన్న ఇద్దరం కలిసి పేల్చాం, మొత్తానికి పేలింది. ఇంకా ఫైనల్లీ కేక్ కట్ చేసే కార్యక్రమం రానే వచ్చింది. 100K సబ్స్క్రైబర్స్ అయిన ఆనందంలో ఒక చిన్న పాట పాడదాం అనుకుంటున్నాను. ఎంతైనా సబ్స్క్రైబర్స్ అందరూ చాలా మంచోళ్ళు కాబట్టి వాళ్ళు 100 ఏళ్ళు బతకాలని వాళ్ళ హెల్త్ ని దృష్టిలో పెట్టుకుని నేను పాడడం మానేశాను. ఈ రోజు మనకు బాగా కలిసి వచ్చింది ఏంటంటే 28 జూలై 2024 ఆదివారం అవడం వల్ల, అందులోనూ ఆదివారమే మనకు 100K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వడం. ఎందుకంటే ఈ రోజు మాత్రమే మా ఊరు పిల్లలైనా అన్నలైనా ఎవరైనా ఇంటికి ఉంటారు. ఎందుకంటే మిగతా టైంలో స్కూల్ కని కాలేజ్ కని ఆఫీస్ కని అందరూ వెళ్ళిపోతారు. ఇదిగో ఇక్కడ పెడతాను ఫస్ట్ కేక్ ముక్క మీకోసమే. మీరు ఎలాగో తినలేరనే ధైర్యంతో అందరూ మీకే పెడతారు ఫస్ట్. లేకపోతే ఒక్కసారిగా 1,00,000 మంది సబ్స్క్రైబర్లు ఒక్కసారి ఇంటికి వచ్చారు అనుకో, ఊహించుకోండి ఎలా ఉంటుంది. కానీ ప్రతి యూట్యూబర్ కి ఉండే కళ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరిని ఒక్కసారి కలవాలని. మనం ఇప్పుడు సడన్ గా అంత పెద్ద గోల్ పెట్టుకుంటే రీచ్ అవ్వలేం కాబట్టి మనం కనీసం మన సబ్స్క్రైబర్ లో 5% అయినా కలవాలని నేను అనుకుంటున్నా. ఎవరు చూడట్లేదుగా, ముందు మన కేక్ మనమే తినేద్దాం. మీకు వీడియోలో కనిపించే ప్రతి పిల్లోడు మా ఊరోడే. మెయిన్ మ్యాటర్ ఏంటంటే ప్రతి ఒక్కరు నా సబ్స్క్రైబరే. అంటే కొంతమంది చేశారు, ఇంకొంతమంది బలవంతంగా చేయాల్సి వచ్చింది. అంటే ఊరికే అన్నాను కానీ ప్రతి ఒక్కరు నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు ఇక్కడ. వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా వాళ్ళ ఇంట్లో ఎన్ని ఫోన్లు ఉంటే అన్ని ఫోన్లో సబ్స్క్రైబ్ చేసి, ఇంకా వాళ్ళు కాలేజ్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళి అక్కడ కూడా సబ్స్క్రైబ్ చేయించారు. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ మీ గురించి చెప్పాలి. ఎక్కువ చెప్తే డబ్బా కొట్టినట్టు, తక్కువ చెప్తే ప్రేమ తగ్గినట్టు కనిపిస్తుంది, కానీ మీరు నేను పెట్టే ప్రతి వీడియోకి సపోర్ట్ చేశారు. నేను ఎన్నో సార్లు నెగిటివ్ కామెంట్స్ చూసిన ప్రతిసారి చాలా మంది పాజిటివ్ కామెంట్స్ చూసి ఓ మనకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా అని చెప్పి నాకై నేనే ముందుకు వచ్చేవాడిని. ఈ మధ్య నెగిటివ్ కామెంట్స్ తట్టుకోలేక ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను. జస్ట్ ఫుడ్ కంటెంట్ ఉన్న వీడియోల కింద కూడా రీజన్లు ఎత్తుక్కొని మరి నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. అలా పెట్టకపోతే మీకు నిద్ర పట్టదా అని ఒక వీడియో కూడా పెట్టాను. ఆ షార్ట్ వీడియో కింద ఆల్మోస్ట్ 100+ కామెంట్స్ చేశారు. అసలు ఆ సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోను. ఇంకా నేను ఆ రోజు పూర్తిగా డిసైడ్ అయిపోయా, మనకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంకా ఎదవల గురించి పట్టించుకోకూడదని. ఓకే ఎదవల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఈ హ్యాపీ మూమెంట్ లో వాళ్ళ గురించి ఎందుకు ఇప్పుడు. అసలు వీడియోలో ఉన్న ఒక మెయిన్ థింగ్ గురించి మాట్లాడమే మర్చిపోయాను. ఆల్రెడీ అందరూ నోటీస్ చేసే ఉంటారు, అదే మన బైక్ గురించి. XL 100 ఏంద్రానికి ఇంతకంటే మంచి బైక్ దొరకలేదు అంటే అవసరం లేదు, దీనికంటే మంచి బైక్ ఏముంటుంది. మా ఊర్లో ఇంకా సపోర్ట్ చేసే పిల్లలు చాలా మంది ఉన్నారు. ప్రజెంట్ స్కూల్ కాలేజ్ ఓపెన్ అవడం వల్ల అందరూ హాస్టల్కి వెళ్ళిపోయారు. ఇందాక నుంచి ఇదంతా షూట్ చేస్తున్న కెమెరామాన్ కి పెట్టడం మర్చిపోయాను. ముందు కెమెరామాన్ కేక్ పెట్టి తర్వాత మాట్లాడుకుందాం. అట్టే ఉండలే స్టార్టింగ్ లో ఛానల్ పెట్టినప్పుడు మా ఊరోళ్ళు సపోర్ట్ చేస్తే, దాని తర్వాత నా ఛానల్ ని నేను గ్రూప్ లో షేర్ చేస్తే మా స్కూల్ ఫ్రెండ్స్, మా ఇంటర్ కాలేజ్ ఫ్రెండ్స్, ఫైనల్ గా NIT అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న నా బీటెక్ ఫ్రెండ్స్. మీరు మ్యాక్స్ నా ఫుడ్ వీడియోస్ చూస్తే చాలా వీడియోస్ లో నా ఫ్రెండ్సే కనిపిస్తారు. అంతలా సపోర్ట్ చేశారు నాకు అందరూ. కొంచెం రీచ్ వచ్చిన తర్వాత నా వీడియోస్ మా బంధువులకు రీచ్ అవ్వడం, వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం. ఒక్కరు కాదు, 100K సబ్స్క్రైబర్స్ వెనకాల చాలా మంది ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా మంది కంగ్రాట్స్ చేశారు. మాక్సిమం అందరికి రిప్లై ఇచ్చాను. ఒకవేళ ఇంకా రిప్లై ఇవ్వకపోతే తొందరలోనే వాళ్ళకు కూడా ఇస్తాను. మీ అందరికి నా బిగ్ థ్యాంక్స్ అన్న ముద్దులు. ఒకవేళ ఇంకా ఎవరైనా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేయకపోతే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఐడి నాదే, అక్కడ వెళ్ళి ఫాలో చేసి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ మెసేజ్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మధ్యలో ఒక చిన్న రిమైండర్, లైక్ కొట్టు మామ. మీకు ఈ రోజు మా ఊరు ఒక్కొక్కరిని పరిచయం చేస్తా చూడండి. ఇప్పుడు వచ్చేవాడు నా ఫ్రెండ్. నేను ఎప్పుడు NIT అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఇంటికి వచ్చినా వాడితో తిరుగుతా. చాలా మంది ఉన్నారు కానీ చెప్పాను కదా అందరూ హాస్టల్కి వెళ్ళిపోయారు, ఇంకొంతమంది జాబులకి వెళ్ళిపోయారు. చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ కలిసి ఉంటే కలదు సుఖం అని అనుకుంటాం, కానీ ఒక వయసు వచ్చిన తర్వాత ఎవరి దారిలో వాడు వెళ్ళిపోవాల్సింది. ఎవరిదైనా పెళ్లికో లేదంటే ఫంక్షన్ కో కలవాల్సింది అందరం. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా, వీడి పేరు చెన్నకేశవ రెడ్డి. మోస్ట్ ఇంపార్టెంట్లీ వీడు నా తమ్ముడు. వీడియోలో కనిపిస్తున్న వాళ్ళు అందరూ అంతే, మామ కొడుకులు పిన్ని కొడుకులు అందరు బంధువులే. ఎందుకంటే నువ్వు పల్లెటూరులో ఉంటే నీకు అందరు బంధువులే. మనం ఎవరిని పలకరియాలన్నా బంధుత్వంతోనే పలకరిస్తాం. ఇక్కడ నీకు తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు అనేది ఎవరు ఉండరు. మాక్సిమం అందరం చిన్నప్పటి నుంచి కలిసే పెరుగుతాం కాబట్టి ఆ బాండింగ్ గానీ క్లోజ్నెస్ గానీ ఆ లెవెల్లో ఉంటుంది. ఇంత సొల్లు
చెప్తున్నా కానీ ఇంతవరకు మా పల్లెటూరు పేరు చెప్పలేదు కదా. మా ఊరు కడప జిల్లాలోని మైదుకూరు మండలంలో సుంకులగారిపల్లె. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా పల్లెటూరు నుంచి టౌన్ కి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఉంటే ఇంకా ఆ పల్లెటూరు పేరు గుర్తుంటే ఒకసారి కామెంట్ చేయండి. మీ ఊరి పేరు అందరికి తెలిసినట్టు ఉంటుంది. అలాగే నాకు కామెంట్ కూడా వచ్చింది. మాక్సిమం ఇప్పటి నుంచి లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఫుడ్ వీడియోస్ తో పాటు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉండే వీడియోస్ కూడా చేస్తాను. ఇంకా ఎవరైనా వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు మనకి 1,00,000 సబ్స్క్రైబర్లు ఏ టైంలో అయ్యారో తెలుసా? ఒక 30 సెకండ్ వెయిట్ చేసి ఆ టైంలో రికార్డ్ చేసిన వీడియోని లాస్ట్ లో పెట్టి ఆ వీడియో చూసేయండి. ఇంకా ఫైనల్లీ ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసేస్తాను. నేను మీ శరత్ కుమార్ రెడ్డి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. నైట్ ఎప్పుడో 2కో 3కో అయిపోయినట్టు 1,00,000 సబ్స్క్రైబర్లు. నేను 12 వరకు వెయిట్ చేసి నిద్రపోయా. ఈ టైంలో అరవాలనే ఉంది కానీ చూసారుగా మొత్తం చీకటి. పరిస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమైందిరా అని వస్తారు. సో పల్లె కదా, అందుకే థ్యాంక్ యూ. అందరూ పడుతున్నారా? ఓకే రైట్ చేసిన సబ్స్క్రైబ్. बाय बाय टाटा गुड बाय.